హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వ్లాగ్. ఈ వీడియోలో నేను ఏం చేయబోతున్నాను, ఏం చూపించబోతున్నాను చూద్దామా మరి. ఇవాళ వచ్చేసి నాకు ట్యూస్డే, నేను ఇప్పుడే లేచాను. దిస్ ఇస్ లైక్ ద సో ఎర్లీ మార్నింగ్, అందుకే చాలా క్వైట్ గా అండ్ ప్రశాంతంగా ఉంది. సో నేను ఇప్పుడే నా డే స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడు నేను కరెక్ట్ గా వాట్ ఐ డూ ఇన్ ఏ డే నేను ఎప్పుడు మీకు చూపించలేదు. జనరల్ గా ట్రావెల్ వ్లాగ్స్ చేశాను, లేకపోతే ఏదైనా ఫెస్టివల్ వ్లాగ్స్ చేశాను. బట్ ఇవాళ పర్టికులర్ గా నేను ఒక డే అంతా ఎలా స్పెండ్ చేస్తాను అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్ కామెంట్స్ లో చాలా మంది అడిగారు. సో దిస్ వీడియో ఇస్ ఫర్ యూ ఆల్. సో ఇప్పుడే లేచాను, సో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతాను అండ్ ఐ టాక్ టు యూ అగైన్. సో ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను, తర్వాత మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ తీసుకున్నాను. నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పట్లేదండి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఏం చేస్తాను అని, పైన చూపించేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది. అసలే టుడే ఇస్ ద బిజియెస్ట్ డే నాకు. సో అందుకనే నేను మీకు అన్ని టైం ల్యాప్స్ లో చూపిస్తున్నాను. Giving a warning, I'ma leave without giving a. But every time we say goodbye, we all know that it's a lie. Now I'm all alone, 'cause you never show. You say you will. సో చూసారు కదా, నేనైతే స్కిన్ కేర్ రొటీన్ తీసేసుకున్నాను మార్నింగ్ ది ఇలా. అండ్ ఇప్పుడు వెళ్ళి ఒకసారి నేను బెడ్ సెట్ చేసుకుంటాను. సో ఫైనలీ వెల్కమ్ టు మై న్యూ డెస్క్. ఇదే నా డెస్క్. ఇది వచ్చేసి నా టెడీ బేర్స్ అండ్ మై ల్యాప్టాప్, మై డెస్క్టాప్ అండ్ నా వర్క్ స్టేషన్. సో ఇప్పుడే వర్క్ చేద్దామని కూర్చున్నాను. ఇంకొంచెం సేపు వర్క్ చేస్తాను, ఒక 10 to 15 minutes, లైక్ 20 minutes వరకు మెయిల్స్ రిప్లై చేసేసి అప్పుడు కిందకి వెళ్ళి ఐ విల్ మేక్ సంథింగ్ టు ఈట్ ఆర్ డ్రింక్. సో అప్పటి వరకు నేను ఇక్కడే వర్క్ చేస్తూ ఉంటాను. మీకు కూడా చూపిస్తాను ఇవాళ, అంటే క్లియర్గా చూపించను, పైన చూపిస్తాను. I just wanna be happy, happy tonight. Happier tonight. Happier tonight. Can't be waiting for you in the morning. I'ma leave without giving a. సో యాక్చువల్లీ నేనైతే ఒక 20 minutes వర్క్ చేద్దామని అనుకున్నాను. చూసుకోకుండా అది 2 hours అయిపోయింది. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ లైక్ ఆఫ్టర్నూన్ టైం అవుతుంది అనమాట. లెట్స్ గో అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ కూడా కాదు, ఇట్స్ లైక్ ఎ బ్రంచ్. దోశ చేద్దామని అనుకుంటున్నాము. సో లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ దోశ. సో ఇవాళ అయితే మేము పెసరట్ చేసుకోబోతున్నాము. కావాల్సినవన్నీ నేను నైటే సోక్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి ఇప్పుడు మనం దోశ బ్యాటర్ ఎలా మిక్స్ చేసుకుంటామో అలా మిక్సీ చేసుకుంటున్నాను. సో ఇంతలో ఫ్రెండ్స్ వచ్చారనమాట, వాళ్ళ కోసం కాఫీ పెడుతున్నాను. సో ఒక్కళ్ళకే కాఫీ, రిమైనింగ్ వాళ్ళందరి కోసం టీ అనమాట. సో నేనైతే యూజువల్గా ఇన్స్టెంట్ బ్రూ కాఫీ యూజ్ చేస్తాను. సో వేడి వేడి కాఫీ రెడీ. అండ్ అలానే రిమైనింగ్ మిల్క్లో ఇప్పుడు నేను జింజర్ వేస్తున్నాను అండ్ కొంచెం టీ పౌడర్ వేసి వీటినే నేను టీ పెట్టేసుకుంటూ ఉంటాను. సో ఫైనలీ పెసరట్టు కూడా వేసేస్తున్నాను. చూసారు కదా, పిండి అయితే నీట్గా మెదిగింది, మెత్తగా. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, ఎందుకంటే మేము హ్యాబినరో పెప్పర్ వేసామన్నమాట. సో స్పైసీగా ఉంటుంది. సో ఫైనలీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. 1 నార్మల్ పెసరట్టు, 1 ఉప్మా పెసరట్టు అండ్ మా అమ్మమ్మ చేసి పంపిన అల్లం చట్నీ అలాంగ్ విత్ సమ్ టీ. అండ్ నేను ఆ డెస్క్ దగ్గర తింటున్నాను బ్రేక్ఫాస్ట్ కాదు, లంచ్. సో వాట్ ఎవర్, డెస్క్ దగ్గర తింటున్నాను ఎందుకంటే టైం ఉండదు. సో తినేసాను, బ్యాక్ టు వర్క్. కొన్ని కాల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది, సో అది ఫినిష్ అప్ చేసేసుకుంటున్నాను. Yeah, you've watched me break 1,000 times. Now I'm all alone, 'cause you never show. You
say you will. సో ఫైనల్లీ ఆఫీస్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను అండ్ ఇప్పుడు మేము బయటకు వెళ్ళబోతున్నాం అనమాట. సో రెడీ అవుతున్నాను. ఇన్ కేస్ మీరు కనుక నేను ఎలా రెడీ అవుతాను బయటకు వెళ్ళేటప్పుడు, లేకపోతే షూట్స్ కి ఎలా రెడీ అవుతాను తెలుసుకోవాలి అనుకుంటే లెట్ మీ నో. వాటి మీద నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఒకసారి నేను మీకు పైన ఓవరాల్ గా చూపించేస్తాను. సో చూసారు కదా, నేనైతే మేకప్ ఏం వేసుకోలేదు. జస్ట్ ఒక మాయిశ్చరైజర్ రాసుకున్నాను అండ్ సన్ స్క్రీన్. బట్ నేను రాసుకుంది వచ్చేసి టింటెడ్ మాయిశ్చరైజర్ అనమాట. దట్స్ ఇట్. అంతకు మించి నేనైతే ఫేస్ మీద ఎటువంటి మేకప్ వేసుకోలేదు. ఎందుకంటే షూట్ కానీ ఏమీ లేదు, పార్టీస్ ఈవెంట్స్ ఏమీ లేవు. సో జస్ట్ షాపింగ్ కి వెళ్తున్నాను బయటకి. అందుకని నేను అసలు యూజువల్లీ బయటకు వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకోను అనమాట. ఎంత కంఫర్టబుల్ గా ఉండాలి అనే చూస్తాను. ఎందుకంటే లైక్ నేను క్లోత్స్ అనే కాదండి, మేకప్ కూడా ఐ వాంట్ ఇట్ టు బి కంఫర్టబుల్. కంఫర్ట్ గా ఉంటేనే నేను ప్రశాంతంగా షాపింగ్ చేయగలను, లేకపోతే కొంచెం ఎంజాయ్ చేయగలను. లేదు ఏమైనా అన్కంఫర్టబుల్ గా కానీ అన్ఈజీగా కానీ ఉంటే నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను అనమాట. సో మోస్ట్లీ ఎంత న్యాచురల్ గా ఎంత కంఫర్టబుల్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో అందుకే చూసారు కదా, జస్ట్ ఒక టీ షర్ట్, దట్స్ ఇట్. సో ఫైనల్లీ ఐఎమ్ రెడీ ఫర్ ద డే. లెట్స్ గో అవుట్ ఫర్ షాపింగ్. మీరు ఇక్కడ చూడొచ్చు, సో మెనీ ఫ్లవర్స్. మా ఇంటి మొత్తంలో నా ఫేవరెట్ ప్లాంట్. చాలా ఫ్లవర్స్ ఉంటాయి. నేను ఇంకా పుయ్యవు ఈ సీజన్ లో అనుకుంటాను, బట్ మళ్ళీ పూస్తూ ఉంటుంది. సో ఫ్లవర్స్ ఎక్కువ వచ్చేస్తే వెయిట్ అవుతూ ఉంటుంది కదా, సో వెయిట్ ఆపడం కోసం అని చెప్పి ఇలా థ్రెడ్ లా కట్టాము. మేమైతే స్టార్ట్ అయిపోయాము షాపింగ్ కి. లెట్స్ గో. Happier tonight. Kept me waiting for you in the morning. I'ma leave without giving a warning. I'ma leave without giving a happy. But every time we say goodbye, we all know that it's a lie. Every time we say goodbye, they all see that it's a lie. సో ఎప్పుడు చెప్పేదే, ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీగా మాస్క్ వేసుకొని వెళ్ళమని చెప్తూనే ఉంటాను. సో ఇవాళ కూడా చెప్తున్నాను. సో దిస్ ఈజ్ మై మాస్క్, నా డ్రెస్ మ్యాచింగ్. నేను ఇది కూడా టార్గెట్లోనే పర్చేస్ చేశాను. సో కంపల్సరీగా మీరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకునే వెళ్ళండి. సో దిస్ ఈజ్ మై మాస్క్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మాస్క్ నా ఫేస్ సైజ్ కన్నా పెద్దగా ఉంది. బట్ దట్స్ ఓకే రైట్. సో గోంగూర తీసుకుంటున్నాను. చూడొచ్చు చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ ఒక్కొక్క కట్ట వచ్చేసి $2 అనమాట. నేను ఒక కట్టే తీసుకుంటున్నాను, ఎందుకంటే మేము ఎవరం ఎక్కువ గోంగూర తినరు. మా ఫ్రెండ్స్, నేను దివ్య మాత్రమే తింటూ ఉంటాం గోంగూర. సో అందుకని ఒక కట్ట సరిపోతుంది అని చెప్పి ఒక కట్టే తీసుకుంటున్నాను. Cause we always give. సో ఇవైతే మేము పర్చేస్ చేసిన ఐటమ్స్ పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఏం లేవండి. నార్మల్ రోజువారికి కావాల్సిన ఐటమ్స్, బియ్యము, చపాతీ పిండి, ఆనియన్స్ ఇవే. సో అందుకే స్పెషల్గా ఏం చూపించట్లేదు. You never show. You say సో 1.5 kg పల్లిపప్పులు తీసుకున్నాము. ఈ 1.5 kg పల్లిపప్పులు వచ్చేసి మాకు $8 పడింది. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే కనుక మనకి అరౌండ్ 600 రూపీస్ పడుతుంది. you're off my mind so I get by. I just wanna be happy, happy tonight. సో ఫైనలీ షాపింగ్ అయితే అయిపోయింది. సో దిస్ ఈజ్ మై శానిటైజర్, జస్ట్ 2 drops. మేక్ షూర్ యూ శానిటైజ్ యువర్ హ్యాండ్స్. ఎక్కువ మేము స్టోర్లో చిన్న ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. సో అమూల్ వాళ్ళ ఐస్ క్రీమ్స్, ఇది వచ్చేసి పిస్తా, వాట్ ఈస్ దిస్ కాల్డ్, దిస్ ఈస్ ఫ్రూట్ అండ్ నట్. అండ్ ఇంకోటి వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్. శ్రీకాంత్ ఏమో కోక్ తీసుకున్నాడు. సో నేను దివ్య ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. I'ma leave without giving a. But every time we say goodbye, we all know that it's a lie. Now I'm all alone, 'cause you never show. You say you will, but then you don't. Let's let go. Don't wanna know. I'm turning off my. సో టీ తాగుతున్నాను. నాకు టీ తాగుతూ బుక్ చదవడం అలవాటు. సో నేను ఈ బుక్ చదువుతున్నాను, ద వైఫ్ బిట్వీన్ అస్. ఇది వచ్చేసి లైక్ సైకలాజికల్ థ్రిల్లర్ అనమాట. సో థ్రిల్లర్ కైండ్ ఆఫ్ బుక్. నాకు ఇవాళ స్నాక్ అంట ఒక బిస్కెట్ అండ్ ఒక ఆల్మండ్. Happier tonight. Kept me waiting for you in the morning. I'ma leave without giving a warning. I'ma leave without giving a. ప్లేస్ మారాను, ఎందుకంటే అక్కడ బయట వేరే ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు ఆడుకుంటున్నారు.
వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఎందుకని చెప్పి నేను వచ్చాను. సో ఫైనలీ టీ అయితే తాగేసాను. నాకు ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోతుంది. ఎప్పటి నుంచో హోల్డ్ చేసి పెట్టిన వీడియో అనమాట. ఆల్మోస్ట్ లైక్ 15 days నుంచి ఆ వీడియో రిలీజ్ చేయట్లేదు నేను, ఎందుకంటే మనకి ఏదో ఒక వీడియో వస్తూనే ఉంది. సో ఇప్పుడు ఇంక ఇవాళ ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సిందే అని చెప్పి కూర్చున్నాను. ఇప్పుడైతే నేను ఎడిటింగ్ చేయబోతున్నాను. నాకు ఎప్పుడైనా సరే ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక సెంటెడ్ క్యాండిల్ వెలిగించుకోవడం అలవాటు. పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఫాల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ వాజ్ సో అడిక్టెడ్ టు సెంటెడ్ క్యాండిల్స్. సో ఒకసారి ఇప్పుడు నేను మీకు నా క్యాండిల్స్ అన్ని చూపించును, ఎందుకంటే చాలా క్యాండిల్ కలెక్షన్ ఉంది నా దగ్గర. సో ఇవాళ మాత్రం ఐ మీన్ మూడ్ ఫర్ లైక్ ఫ్లోరల్. సో కొంచెం ఫ్లోరల్ సెంటెడ్ క్యాండిల్ వెలిగించుకుంటాను. ఇవాళ ఈ క్యాండిల్ వెలిగించుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఓపల్ వుడ్స్ ఫ్రమ్ టేబీ లిల్లీ. చాలా బాగుంటుంది ఫ్రేగ్రెన్స్. సో ఇలా ఉంటుంది క్యాండిల్ అండ్ ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంటుంది. కొత్తదైతే కాదండి, ఆల్రెడీ యూజ్ నేను ఒక 2 times ఏమో యూజ్ చేసినట్టున్నాను. సో లెట్ మీ లైట్ దిస్ అప్. I just wanna be happy, happy tonight. సో చూస్తున్నారు కదా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది అండ్ స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. చాలా కామింగ్ సూతింగ్గా ఉంటుంది అనమాట. అందుకనే నేను ఖచ్చితంగా ఒక ప్లాంట్ అండ్ ఒక క్యాండిల్ ఖచ్చితంగా నా టేబుల్ మీద పెట్టుకుంటాను. సో ఎడిటింగ్ సగం చేస్తున్నాను. సగంలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కాల్ చేశారు, బయటకు వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాము అని. వాళ్ళు రావడానికి టైం పడుతుంది, అందుకని మమ్మల్ని వెళ్ళి పిక్ చేసుకొని రమ్మన్నారు. సో మేమైతే ఫుడ్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే వీఆర్ గోయింగ్ టు బఫెలో వైల్డ్ వింగ్స్. We all know that it's a lie. Now I'm all alone, 'cause you never show. You say you will, but then you don't. Let's let go. Don't wanna know. I'm turning off my mind. సో ఫైనలీ బఫెలో వైల్డ్ వింగ్స్కి అయితే వచ్చాను. ఒకసారి లోపలికి వెళ్ళి మనం ఆర్డర్ పిక్ చేసుకొని వద్దాం. Be happy tonight. సో ఇవి వచ్చేసి నాచోస్. నేను ఇది ఇంట్లోనే చేశాను, స్టోర్లో తీసుకోలేదన్నమాట. ఆల్రెడీ ఇంట్లో నాచోస్ ఉన్నాయి కదా అని చెప్పి నేనే చేశాను. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి వింగ్స్. మేము ఏమేమి ఫ్లేవర్స్ తీసుకున్నామంటే మ్యాంగో, హ్యాబినారో అండ్ ఆరెంజ్ చికెన్ తీసుకున్నాము. సో నాకు టైం అయితే అరౌండ్ 10:30 అవుతుంది. నేను గేమింగ్ ఆడుతున్నాను అనమాట. అంటే నేను గేమ్ ఆడట్లేదు, ఐప్యాడ్ ప్రో 2020లో గేమింగ్ రివ్యూ చేయడం కోసం అని చెప్పి గేమ్ ఆడుతున్నాను. నాకు తెలిసి గేమ్ ఒక 4 to 5 hours పడుతుంది. లెట్స్ సీ ఎంతసేపు వస్తుందో నాకు తెలీదు. సో ఎంతసేపు ఆడుతున్నాను, రివ్యూ ఏంటి అనేది నేను ఇక్కడ రివీల్ చేయట్లేదు. రివ్యూ కోసం స్టే ట్యూన్డ్ అట్ పాకెట్ టెక్. సో ఇన్ కేస్ మీరు కనుక పాకెట్ టెక్కి సబ్స్క్రైబ్ చేయకపోతే పాకెట్ టెక్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. సో ఐఎమ్ ప్లేయింగ్ ద గేమ్. సో ఫైనల్లీ చెప్పాను కదండి పాకెట్ టెక్ షూట్ ఉంది అని. ఇప్పుడే షూట్ అయిపోయింది, చూడొచ్చు. షూట్ అయిపోయేటప్పటికి టైం వచ్చేసి 1:30 అవుతుంది. అండ్ జైతిపువాడలో అయితే వీడియో రిలీజ్ చేశాను. అండ్ నవ్ ఐఎమ్ రెస్పాండింగ్ టు యువర్ కామెంట్స్. నిన్న కూడా నేను కామెంట్స్కి రెస్పాండ్ అవ్వలేదు. సో ఇవాళ అయినా సరే నేను కామెంట్స్కి రెస్పాండ్ అవ్వాలి అండ్ రెస్పాండ్ అయ్యే పడుకుంటాను. సో కొంచెం సేపు ఎప్పుడైతే ఇప్పుడు నేను కామెంట్స్ అన్నిటికీ రెస్పాండ్ అవుతాను. సో ఫైనలీ మీ అందరికీ రిప్లైస్ ఇచ్చేసాను. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 2:15 అవుతుంది. 2:15 అవుతుంది. సో ఒకసారి ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ ఉంటుంది చిన్నది, అది కూడా ఫాలో అయిపోయి ఐ విల్ గో టు స్లీప్ అనుకుంటాను. కానీ బెడ్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఫోన్ చూసుకుంటూనే ఉంటాను అనమాట. సో ఎప్పుడో నిద్రపోతాను ఫోన్ చూసుకుంటూ. సో నాకు తెలిసి ఒక 2:45 అలా బెడ్ ఎక్కేస్తాను. పొడిగేటప్పటికి 3:15, 3:20 అయిపోతా ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ 7 o'clock రొటీన్. సో ఇప్పుడైతే నేను ఒకసారి నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ చేసుకోబోతున్నాను. అండ్ లెట్స్ డూ ఇట్. Happier tonight. Can't be waiting for you in the morning. I'ma leave without giving a warning. I'ma leave without giving a. But every time we say goodbye, we all know that it's a lie. Now I'm all alone, 'cause you never show. You say you will, but then you don't. సో ఫైనలీ చూసారు కదా నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్. ఎక్కువ ఏమి ఉండదండి, చాలా మైన్యూట్ స్టెప్స్ ఫాలో అవుతాను, అవి కూడా చాలా బేసిక్వి. అండ్ నైట్ టైం ఎటువంటి టింటెడ్ మాయిశ్చరైజర్స్ కానీ లేకపోతే టింటెడ్ లిప్ బామ్స్ కానీ యూజ్ చేయను. ఆల్ న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను నైట్ టైం. సో నేను స్కిన్ కేర్ ఎలా తీసుకుంటానంటే ఆల్టర్నేటివ్ డేస్ లో తీసుకుంటూ ఉంటాను. ఒక రోజు స్కిన్ కేర్ తీసుకుంటే ఇంకొక రోజు జస్ట్ నైట్ అంతా ఫేస్ వాష్ చేసి వదిలేస్తాను, ఇంకా క్రీమ్ కూడా రాయను.
బట్ ఆల్టర్నేటివ్ డే మళ్ళీ కొంచెం క్రీమ్స్ రాసుకుంటూ ఉంటాను. సో ఇలా ఆల్టర్నేటివ్ గా స్కిన్ కేర్ తీసుకుంటూ ఉంటాను. సో దిస్ ఈస్ హౌ ఐ లుక్ వితౌట్ మేకప్. సో చూసారు కదండి, ఇలా అయితే నా డే మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 2:30 పడుకునేటప్పటికి 2:30 అవుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఇంకా లేట్ అవుతూ ఉంటుంది అనమాట, డిపెండింగ్ అపాన్ ద వర్క్. ఇన్ కేస్ నాకు జైతి పౌడర్ వీడియో షూట్ చేయడం లేట్ అయింది అనుకోండి, అప్పుడు ఇంకొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు పాకెట్ టెక్ వీడియో షూట్ చేయడానికి లేట్ అవుతూ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్. ఒక్కొక్క రోజు ఏంటి అంటే లైక్ నాకు రీసెర్చ్ వర్క్ ఉంటుంది, ఆ రీసెర్చ్ వర్క్ ఉంది అంటే ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది. సో అసలు నాకు టైం ఐ కాంట్ సే ఇది నా కరెక్ట్ స్కెడ్యూల్, ఇదే ఫాలో అవుతాను అని నేను చెప్పలేను అనమాట. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది నా డే. బట్ యూజువల్లీ అయితే ఎండ్ అయ్యేటప్పటికి 3:30 అవుతూ ఉంటుంది. సో ఈ వీడియో అసలు ఎందుకు చేశాను అంటే నన్ను మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు మీ డే ఎలా ఉంటుంది చూపించండి అని. సో దిస్ ఈస్ హౌ మై వీక్ డే లుక్స్ లైక్. వీకెండ్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది, అసలు కంప్లీట్లీ డిఫరెంట్. సో మీరు కనుక నా వీకెండ్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో, సో దట్ నా వీకెండ్ ఎలా ఉంటుంది అని ఒక వీడియో చేస్తాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పీస్. హే ఎక్కుదా వేస్తా, ఒక్క నిమిషం ఆగు, నాకు కనిపిస్తుంది కానీ నువ్వేం తింటావు. మా ఫ్రెండ్స్ చూసారా బయట నుంచి వీడియో తీస్తున్నారు. వాట్ పునాదులు కదులుతున్నాయి. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.